గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే. సన్న వడ్లు పండించే రైతులకు 500 బోనస్. ఎన్డీఎస్ఏ సూచన మేరకు కాళేశ్వరానికి రిపేర్లు. ప్రాజెక్టు కింది రైతులకు నష్టం కలగనివ్వం. స్కూళ్ల నిర్వహణకు అమ్మ ఆదర్శ కమిటీలు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు. సోనియాతో పాటు ఉద్యమకారులకు ఆహ్వానం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలని వార్త చూస్తున్నాం. మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం. బరాజు కుంగుబాటపైన ఇన్నాళ్లు రాద్ధాంతం. రిపేర్లు వదిలి రాజకీయం. బరాజు పునరుద్ధరణపై కేసీఆర్ చెప్పినా పెడచవిన పెట్టిన కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్పై బదనాం. లక్షల ఎకరాల్లో పంట నష్టం. అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం. మరమ్మతులకు నిర్ణయం. 500 బోనస్ సన్నాలకే, దొడ్డు ఓట్లకు డోకా. ఎన్నికల వేళ ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ. సన్నమో దొడ్డు చెప్పకుండా అప్పుడు దాటవేత. ఇప్పుడు సన్న ఓట్లకే బోనస్ అంటూ ప్రకటన. బహిరంగ మార్కెట్లోనే సన్నాలకు భారీ డిమాండ్. ఇక సర్కారు ఇచ్చే బోనస్తో ప్రయోజనమేంది? రాష్ట్రంలో సన్న ఓట్లు సాగయ్యేది కేవలం 30%. ఒక్క దెబ్బతో 70% మందికి బోనస్ ఎగవేత. తడిసిన ఓట్లను కొంటున్నామని మీడియాతో మంత్రులు పేర్కొన్నారు. మరో హామీని తుంగలో తొక్కినట్టే కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్. రైతులను దారుణంగా దగా చేసింది సన్న ఓట్లకే బోనస్ అని ఇప్పుడు ఎట్లా అంటారు? ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలి. పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. సన్న ఓట్లకే బోనస్, దొడ్డు ఓట్లకు డోకా. ఎన్నికల హామీపై సర్కారు నాలక మడత. పత్తి విత్తనాల కొరత. సీజన్ ఆరంభంలోని రైతుల ఆందోళన. ఆదిలాబాద్లో నో స్టాక్ బోర్డులో. పాలమూరులో భారీ వర్షం. జడ్చర్ల మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యం బస్తాలు. రేవంత్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే. కాదని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం అంటూ ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లకు సూచించారు. పట్టభద్రుల గొంతుకనవుతా, శాసన మండలిలో గళమెత్తుతా, అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం. పత్రాలిచ్చి ఫోజులు కొట్టిందెవరో, ఉద్యోగాలు ఇచ్చిందెవరో తెలుసు అంటూ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. సమన్వయంతో ముందుకెళ్తా, విజయం సాధిస్తానే ధీమా వ్యక్తం చేశారు. వెలుగు రేఖల తెలంగాణ. విద్యుత్ రంగంలో అగ్రగామిగా తెలంగాణ. కేసీఆర్ సర్కారులో చీకటి నుంచి వెలుగులు. రాష్ట్ర విద్యుత్ విజయాలు దేశానికే కేస్ స్టడీ. విద్యుత్ కోతలు నేటి తరానికి తెలియని స్థితి. పారిపోయిన పవర్ హాలిడేలు, కరెంటు కోతలు, పవర్ కట్ నుంచి మిగులు విద్యుత్ స్థాయికి తెలంగాణ ఆనాడు చేరింది. అది కొనసాగుతోంది. సింగరేణి వెలుగుల వేణి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్లో అద్భుత వృద్ధిని సాధించింది. ఇక గొర్రెలు ఇవ్వకుంటే డీడీడబ్ల్యూని ఇవ్వండి. కలెక్టర్కు మొరపెట్టుకున్న రాజన్నగూడెం గొల్ల కురుమలు. పేదోడి ఇంటిపైకి బుల్డోజర్. బీఆర్ఎస్కు ఓటేశారని కాంగ్రెస్ నేత ప్రతీకారం. కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో సోదరుల మధ్య తగాదా. వివాదం కోర్టులో ఉండగానే ఇల్లు కూల్చివేత. కొల్లాపూర్ పట్టణంలో జరిగింది ఘటన. కాంగ్రెస్కు ఓటేస్తే మోసాల్ని సమర్థించినట్లే. పట్టభద్రులు రాకేష్ రెడ్డిని గెలిపించాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచిస్తున్నారు. మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం. అన్నదాతల ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం. బరాజు కొంగుబాటుపై ఇన్నాళ్లు రాద్ధాంతం. రిపేర్లు, ఎత్తిపోతలు వదిలి రాజకీయం. ఎన్నికల్లో లబ్ధి కోసం కేసీఆర్పై బదనాం. తీరా నీళ్లందక లక్షలాది ఎకరాల్లో పంట నష్టం. రైతుల కోపాగ్నికి జడిసి మరమ్మతులకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్. నీళ్లున్నా నల్లా రాదు. కృష్ణా జలాలు ఫుల్ సరఫరా నిల్లు. 5వ దశలో 59% పోలింగ్. బెంగాల్లో అత్యధికం, మహారాష్ట్రలో అత్యల్పం. గోల్డ్. హైదరాబాద్ ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,160. 22 క్యారెట్ల తులం 68,900. ఈ నెలలోనే 5% పెరిగిన రేట్లు. తెలంగాణ టుడే. మేడిగడ్డ రిపేర్స్ లైక్లీ టు బీ డిలైడ్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫర్దర్ ప్రోబో ఇన్ ఆల్ 3 బరాజెస్. ఇరానియన్ ప్రెసిడెంట్ రైజీ, ఫారెన్ మినిస్టర్ కిల్డ్ ఇన్ చాపర్ క్రాష్. కంట్రీస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొగ్బర్ నేమ్డ్ యాక్టింగ్ ప్రెసిడెంట్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.